ద స్టోరీ ఆఫ్ కమ్మాస్ అనేటువంటిది ఒకటి చెప్తాను నేను. అంటే ఇక్కడ మనం ఒక కుల ప్రస్తావన తెచ్చినా, మత ప్రస్తావన తెచ్చినా, అందులో ఉన్న ఆ దుర్మార్గాన్ని పెంచి పోషించి ప్రేరేపించే వ్యక్తులను మాత్రమే మనం మాట్లాడుతున్నాం తప్ప ఒక కులం గురించి, ఒక మతం గురించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అన్ని కులాలు, అన్ని మతాల పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇది నేను ఒక చిన్న ఇన్స్పిరేషన్ దీని నుంచి మనం పొందాల్సింది ఉంది కాబట్టి చెప్తున్నాం. 100 సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు ప్రాంతంలో అధికంగా ఉన్నటువంటి కమ్మ కమ్యూనిటీ ఏం ఆలోచించారంటే, మనం ఆధిపత్యంలో ఉంటే, అధికారంలో ఉంటే ఎలాగైనా సరే ఎదగొచ్చు, అలాంటి అవకాశాలు పొందొచ్చు. అలా పొందాలి అని అంటే ఇప్పటి నుంచే ఆలోచించాలని ఒక వర్గం. మరొక వర్గం అప్పుడున్నటువంటి బ్రాహ్మణ మనువాదం మీద తిరగబడి, మాకు విద్య వద్దంటారా, అవకాశాలు వద్దంటారా అని త్రిపురనేని రామస్వామి దగ్గర నుంచి విప్లవాత్మకమైనటువంటి భావాలతో ముందుకు వెళ్ళారు. ఇలా వెళ్ళినటువంటి సమాజంలో మనం ఆధిపత్యంలోకి రావాలి, అధికారంలోకి రావాలి అంటే మనకి ఆర్థిక నిధులు అవసరం, సొమ్ము సొత్తు అవసరం. కాబట్టి భూములు మీద, వ్యాపారాల మీద, సంపాదన మీద శ్రద్ధ పెట్టి ముందుకు సాగటం అనేది జరిగింది 100 సంవత్సరాల టార్గెట్తో. అలా సాగినటువంటి క్రమంలో ఎంతో భూములు సంపాదించారు, వ్యాపారాలు చేశారు, డబ్బు సంపాదించారు. అలా చేస్తున్న క్రమంలో పక్కన ఎవరైనా అందుకోలేకపోతే చేయి అందించి పైకి తీసుకొచ్చారు. ఒక ఫ్రెటర్నిటీ అనే దానికి ఒక ఉదాహరణగా చేసి ముందుకొచ్చారు. మళ్ళీ నిన్నగాక మొన్న శ్రీపెరంబదూరులో KGF కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది పెట్టి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం. మేము తమిళనాడులో చాలా ఉన్నాం, కర్ణాటకలో చాలా ఉన్నాం. కాబట్టి కర్ణాటకలో, తమిళనాడులో ఎంపీలు ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఇవ్వాలి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని శ్రీపెరంబదూరులో KGF కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్లో కమ్మ నాయకత్వం అంతా కూడా మాట్లాడింది. దిస్ ఈజ్ ది స్టోరీ. ఆ విధంగా మొదలైన తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టుగా దశాబ్దాల పాలన, కాంగ్రెస్ పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, సినీ గ్లామర్ కూడి ఎన్టీ రామారావు గారితో పార్టీ పెట్టించి తెలుగుదేశం అనే పార్టీ ద్వారా అధికారం చేజిక్కించుకుని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఫ్రెటర్నిటీగా కమ్మాస్ ఈరోజు అధికారంలో ఉన్నారు. మరొక వైపు భారతదేశంలో కాంగ్రెస్తో స్వతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. దానిలో కొంతమంది ఈ బ్రాహ్మణీయ మనువాదులు విభేదించి RSS ప్రారంభం చేశారు. కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాల క్రితం RSS ప్రారంభించినప్పుడు ఒక విజన్ పెట్టుకున్నారు, వాళ్ళు ఒక ముందు చూపు పెట్టుకున్నారు. ఎలాగైనా సరే దేశంలో ఆధిపత్యం సంపాదించాలి, మనం అధికారంలోకి రావాలి, మనం అధికారంలోకి వచ్చి మన రాజ్యాంగాన్ని అమలు చేయాలి అనేటువంటిది. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారో లేదో చూడండి. మనుధర్మశాస్త్రం అనేటువంటి ఒక పుస్తకం ఇంత లావున బైండ్ చేసి అమ్ముతూ ఉంటారు. దాని మీద ఏం రాసిందంటే ప్రాచీన భారత రాజ్యాంగం అని రాసి ఉంటుంది ఆ మనుధర్మశాస్త్రం మీద. అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసం 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆలోచన చేసి, ప్లాన్ చేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి, దానిలో నుంచి జనసంఘ వచ్చింది. జనసంఘ నుంచి 84లో BJP వచ్చింది. రథయాత్ర చేసి రామ మందిరం అని చెప్పి 2 సీట్ల నుంచి 200 నుంచి పూర్తి మెజారిటీ సాధించినటువంటి BJP కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.